లోపము లేని సౌందర్యవంతులు కనిపించాలి. ఎక్కడ? రాజు దగ్గర, రాజు చెప్పిన వ్యక్తులలో. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, మూడవదిగా సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి అనే మాట కనిపిస్తుంది. సకల విద్యలు కూడా తెలిసి ఉండాలి. చూడండి, ఒక టీనేజ్ అబ్బాయికి మల్టిపుల్ టాలెంట్, ఒక మాట చెప్పాలంటే నేను ఆ పదానికి ఒక మాట చెబుతా. ఏమిటంటే బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఎలాంటిదంట? బహుముఖ ప్రజ్ఞ. ఈ క్వశ్చన్ అడిగామంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా, ఇంకో క్వశ్చన్ అడిగాడంటే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా, ఇంకో క్వశ్చన్ అడిగాడంటే దానికి చెప్పాలా. అంటే ఇలా గుర్తు చేస్తాను. వాడు హిస్టరీ అడిగాడంటే హిస్టరీకి సంబంధించిన విషయాలు చెప్పాలా, ఖగోళ శాస్త్రాన్ని అడిగాడంటే ఖగోళాన్ని గురించి చెప్పాలా, సైకాలజీని అడిగాడంటే సైకాలజీని గురించి చెప్పాలా, మ్యాథమెటిక్స్ అడిగాడంటే అందరిని కూడా చెప్పాలా. ఈ విధంగా అన్ని రకాలైన వివిధ రకాల సంబంధించిన